ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ 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 యోగి రామానంద గురుపాదుకా పూజయామి. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 54వ శ్లోక వివరణ. మహారూప మహాపూజ్య మహాపాతకనాశిని మహామాయ మహాసత్వ మహాశక్తి మహారథి. ఇక్కడ నుండి వచ్చే 14 నామాలు మహా అనే పదంతో ప్రారంభమవుతుంది. ముందుగా మహారూప అంటే గొప్పదైన మహిమాన్వితమైన రూపం కలది అమ్మ. పరమేశ్వరి విరాట్ స్వరూపిణి. ఆమె పరబ్రహ్మ స్వరూపం. ఈ జగత్తంతా నామరూపాత్మకమైంది. రూపం అంటూ ఉంటే ఒక నామం కూడా ఉండి తీరుతుంది. అంతేకాని నామం లేని రూపం మాత్రం ఉండదు. అసలు ఈ సృష్టి ఎలా జరిగింది? ముందుగా అవ్యక్తము, అవ్యక్తం నుంచి మహాతత్వము, దాని నుండి అహంకారం, అక్కడి నుండి నామరూపాత్మకమైన జగత్తు ఏర్పడింది. ఇదంతా మహాద్రూపం ఆ పరమేశ్వరు నుండి ఏర్పడిందే. సువిశాలమైన ఈ జగత్తు, అందుకే ఆమె మహారూప. జగన్మాత తన శరీర కాంతిచే ముల్లోకాలను ప్రకాశింపచేస్తుంది. పాదాలచే భూమండలాన్ని ఆక్రమించింది. శిరస్సు ఆకాశంతో రాపిడి పెడుతున్నది. ఆ తల్లి అల్లెతాటి ఝంకారంచే పాతాళం శోభిస్తూ ఉంది. వేల కొలది భుజాలచే అన్ని దిక్కులను అంతటా వ్యాపించి ఉన్నది. దీనిచే దేవి యొక్క విశ్వమయత స్ఫుటంగా తెలియచున్నది. ఈ విధంగా శ్రీదేవి మహారూపమైంది. ఈ మహారూప నామం నుండి మహాయోగీశ్వరేశ్వరి అనే నామం దాకా ఉండే నామం చేత దుర్గా సప్తశతీ మాల మహామంత్ర విశేషాలు చెప్పబడతాయి. తర్వాతి నామం మహాపూజ్య అంటే గొప్పగా పూజింపబడినది అని అర్థం. మనలో దైవీ గుణాలను కలిగించుట కోసం చేసేదే పూజ. బ్రహ్మోపేంద్రి మహేంద్రాది దేవ సంస్థుత వైభవ అని అమ్మవారి నామాల్లో ఒకటి. త్రిమూర్త్యాది మహానీయులచే పూజింపబడే అమ్మవారిని అందుకే మహాపూజ్య అని అన్నారు. ఆ తల్లికి పంచోపచార పూజ, షోడశోపచార పూజ, చతుషష్ఠీపచార పూజ, ఆవరణ పూజ, వైదిక పూజ, పౌరాణిక పూజ, తాంత్రిక పూజ, అంతఃపూజ, ఇన్ని విధాలుగా అమ్మవారికి పూజ జరుగుతూ ఉంటుంది. ఎవరి పద్ధతుల్లో వారు ఆ తల్లిని ఉపాసిస్తారు. దానికి తగ్గ ఫలితం పొందుతూ ఉంటారు. మొదటిది పంచోపచార పూజ. ఇది జపం చేసే సమయాల్లో చేసే లమిత్యాది పంచపూజ. షోడశోపచార పూజ. ఇందులో 16 రకాల ఉపచారాలు ఉంటాయి. అవి ఆవాహనము, ఆసనము, పాద్యము ఇలా. తర్వాత చతుషష్ఠీపచార పూజ. అమ్మను ఇందులో 64 రకాల ఉపచారాలతో పూజించడం. ఇది వచ్చే నామంలో వివరంగా చెప్పుకుందాం. తర్వాత ఆవరణ పూజ. యంత్రాలను పూజించేప్పుడు అందులోని వివిధ ఆవరణలోని దేవతలను పూజిస్తారు. శ్రీచక్రానికి నవావరణ పూజ అలాంటిదే. ఇక వైదిక పూజ, వేద మంత్రాలతో చేసే పూజ. వేదం చదవడానికి అర్హత ఉన్నవారు మాత్రమే చేస్తారు. తర్వాత పౌరాణిక పూజ. ఈ రకమైన పూజలో మంత్రభాగం ఉండదు, కేవలం శ్లోక భాగం మాత్రమే ఉంటుంది. ఇక తాంత్రిక పూజ, ఐహిక వాంఛలతో చేసే పూజ తాంత్రిక పూజ. దీనిలో మంత్రంతో పాటుగా క్రియ కూడా ఉంటుంది. తర్వాత అంతఃపూజ. ఈ పద్ధతిలో శరీరంలోని షట్చక్రాలలో ఏర్పడే పరమేశ్వరుణ్ణి ఆరాధిస్తారు. దీన్ని మోక్షవాదులు మాత్రమే చేస్తారు. పూజలు చేయడం వలన పాపాలు తొలగి పుణ్యం, పవిత్రత లభించడం ఫలమవుతుంది. ఈ పూజలు ఆచారపరంగా ఉండాలే కానీ డాంబికంగా ఉండకూడదు. కొందరు ఆచారానికి పూజలో పెద్దలకు, గురువులకు, తల్లిదండ్రులకు గౌరవంగా పాదాభివందనం చేస్తూ ఉంటారు. కానీ తర్వాత దూషించడము, సరిగా తిండి కూడా పెట్టకపోవడం చేస్తారు. ఇలా చేసేవారికి పూజాఫలమైన పుణ్యం అనేది లభించదు. తర్వాతి నామం మహాపాతకనాశిని. ఘోరమైన పాతకములను నాశనం చేయునది అని అర్థం. సాధారణంగా పాపాలంటే అందరికీ తెలుసు, కానీ పాతకాలంటే కొందరికి తెలియకపోవచ్చు. పాపాలంటే పరిసర ప్రభావాలచే మనోదౌర్బల్యం వలన చేసేవి పాపాలు. ఈ పాపాలు చేసేవారికి తాము చేసే పని మంచిది కాదని తెలిసినా వారికి సరైన జ్ఞానం లేకపోవడం వల్ల చేస్తూ ఉంటారు. అబద్ధాలు చెప్పడం, ఇతరులపై లేని దోషాలను స్వార్థంతో ఆరోపించడం, కఠినంగా మాట్లాడడం, అవసరాన్ని బట్టి దొంగలించడం, ఇతరులు రెచ్చగొడితే చెడ్డ పనులు చేయడం, పరకాంతాపేక్ష, పరధనాపేక్ష, పరహింస మొదలగునవి పాపాలు. పాతకాలంటే కొందరు తాము దుష్టకార్యాలు చేస్తూ కూడా అది తప్పు కానట్లు తమని తామును సమర్థించుకుంటూ ఉంటారు. మహాపాతకాలు చాలా ఘోరమైన తప్పిదాలు. ఇవి 5 రకాలు ఉన్నాయి. వీటినే మహాపాతకాలు అంటారు. అవి బంగారం దొంగలించడము, మద్యం త్రాగడము, బ్రాహ్మణుని చంపడం, గురువుగారి భార్యతో కలియడం, ఇంకా పైన చెప్పిన పాపాలు చేసిన వారితో స్నేహం చేయడం.
ఇలాంటి వారు కూడా అమ్మవారిని ఆరాధిస్తే ఇలాంటి మన దౌర్భాగ్య బుద్ధిని మార్చి సద్బుద్ధిని కలుగజేసి చెడ్డ పనులు చేయకుండా మంచి పనులు చేసేలాగా చేసి మన పాతకాలను పోగొడుతుంది అమ్మ. అంతేగాని మనం వరుస పెట్టి అడ్డమైన చెడ్డ పనులు, హత్యలు, అత్యాచారాలు చేస్తూ అమ్మవారిని పూజిస్తే ఆవిడ వాటిని సర్దుబాటు చేసి మనల్ని రక్షిస్తుంది అని కాదు. తర్వాతి నామం మహామాయ. వర్ణింప సాధ్యం కాని మాయారూపిణి శ్రీదేవి అని అర్థం. భ్రాంతిలో పడవేసి వివేకం పని చేయనీయకుండా చేసేదే మాయా లక్షణం. గర్భంలో జీవుడు ప్రవేశించింది మొదలు ప్రసవ వాయువుల ద్వారా బాహ్య ప్రపంచానికి వచ్చేటంత వరకు జ్ఞాన సహితుడుగానే ఉంటాడు. బయటకు రాగానే మాయ ఆవరిస్తుంది, అందుచే జ్ఞానం నశిస్తుంది. ఇలా చేసే మహాశక్తిని మహామాయ అని, పరమేశ్వరి అని అంటారు. ఈ మాయ ఎలాంటిదంటే జయించాను అనుకుంటుండగానే వెంటనే దాని నుండి కిందకు పడాల్సి వస్తుందన్నమాట. ఒక్కొక్కసారి పెద్ద పెద్ద జ్ఞానులను సైతం ఈ మాయ పడేస్తూ ఉంటుంది. ఈ మాయాబంధం తొలగించుకోవాలంటే ఆ తల్లి కరుణను పొందిన సద్గురువు అనుగ్రహం పొందడం చాలా ముఖ్యం. స్వశక్తిచే ఎవ్వరూ ఈ సంసార మాయ నుండి విముక్తిని పొందలేరు. శ్రీ గురు శరణం సదా. మాయలో ఉన్నది బ్రహ్మమని అర్థమైతే ఇంకా వేరే ఏదీ లేదు. అలా ఉన్నట్టు కనిపిస్తుంది, అంతా మాయే అని తెలుసుకోవడమే బ్రహ్మజ్ఞానం. బతుకుతున్నది, జీవిస్తున్నది అంతా కూడా ఆ తల్లి యొక్క మాయా స్వరూపమే. ఇదే సత్యమని తెలిసి దీన్ని వాస్తవంలో గుర్తించగలిగిన వాడే యోగి, జ్ఞాని, సిద్ధుడు, మోక్షానికి అర్హుడు అవుతాడు. కానీ ఇది ఛేదించడం అంత సులభం కాదు. ఎందుకంటే వీటన్నింటిలో జీవుడికి బంధాన్ని ఏర్పరిచింది కూడా ఆ మహామాయ. మహిమాన్వితమైన మాయా లక్షణం కలది అని ఈ నామానికి అర్థం. తర్వాతి నామం మహాసత్వ. మహిమాన్వితమైన ఉనికి కలది అమ్మ అని అర్థం. సత్ అంటే ఉండటం. ఒక వస్తువుకో, ఒక వ్యక్తికో, ఒక ప్రదేశానికో పరిమితం కాక సమస్త విశ్వం నిండా నిండి ఉండగల లక్షణాన్ని మహాసత్వం అంటారు. ఈ యొక్క గొప్ప లక్షణం ఆ అమ్మవారికే చెల్లుతుంది. దేహంలోని శక్తి, విత్తనంలోని సారం, మంత్రజపంలోని శక్తి, సాధనలోని శక్తి, బీజంలోని శక్తి, ఇలా ఎన్నో రకాలుగా సృష్టిని నడిపించే విశ్వప్రాణశక్తే అమ్మవారు. జీవుని యొక్క కర్మను బట్టి మరుజన్మ లభిస్తుంది. ఆ జన్మకు తగ్గ సారం అనగా శక్తి రూపంలో ఏ విధంగా ఎంత మేరకు అర్హతో అంతగా వారికి అనుగ్రహించేది ఆ తల్లి. కర్మను బట్టి బంధాలు, ఆరోగ్యాలు, సంపదలు, ఆయువు ఇవన్నీ జీవికి సత్వాలు. వీటి రూపమే అమ్మ. ఇవి మన కర్మను బట్టి లభిస్తూ ఉంటాయి. మహిమాన్వితమైన సత్వం గలది అని ఈ నామానికి అర్థం. తర్వాతి నామం మహాశక్తి. మహిమాన్వితమైన శక్తి కలది అని. ఇంకా జగత్తును పాలించుట మొదలుగున్న వివిధ రకాలైన సామర్థ్యం కలది అని కూడా అంటారు. అయితే ఇక్కడ 2 పదాలు ఉన్నాయి, శక్తి, సామర్థ్యం. ఈ 2, శక్తి అనేది బలమందు, సామర్థ్యం అనేది ఆయుధాన్ని ప్రయోగించుట యందు ఉంటుంది. శక్తి అనేది ఆహారం తీసుకుంటే వస్తుందనుకోవడం అంత సత్యం కాదు. పోనీ శ్వాస వల్ల శక్తి వస్తుందా అంటే అది పొరపాటే. శక్తి వల్ల శ్వాస నడుస్తుంది, కానీ శ్వాస వల్ల శక్తి రాదు. మరైతే ఈ శక్తి ఎక్కడి నుండి వస్తుంది అంటే శక్తి ఎక్కడి నుండి రాదు, ఉంటుంది. అన్ని రకాల భౌతిక, మానసిక, ఆధ్యాత్మిక శక్తులన్నింటికీ మూలశక్తి అమ్మవారే. యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ శోభిత. అమ్మ సృష్టి, స్థితి, లయ, ఆవరణ, సమిష్ట, పరివార, నిత్య అనబడే శక్తులన్నింటి రూపం ఆ జగన్మాత. శక్తి నశిస్తుంది అంటే శిక్ష అమలు జరుగుతుంది అని అర్థం. ఆ తల్లి అన్నిటా శక్తి రూపంలో ఉన్నది. ఆ సర్వేశ్వరి శక్తి రూపంలో సృష్టిని పోషిస్తుంది. తర్వాతి నామం మహారథి. గొప్ప ఆసక్తి కలది అని అర్థం. రతి అంటే ఆసక్తి. సాధారణంగా క్రమబద్ధమైన వాటి యందు రతి కుదరడం అంటే ఆసక్తి కలిగి పనిచేయడం. ఈ ఆసక్తి కలగడం అంటే ఎలా ఉండాలి? బుద్ధి, మనస్సు రెండూ ఏకాగ్రత చేయాలి. ఒక పనిని తప్పదు చేయాలి అని చేసే పనిని ఒక కూలీలాగా చేస్తారు. అదే పనిని ఇష్టంగా, బాధ్యతగా చేయడంలో ఆసక్తి చూపుతారు, చేస్తారు. అలాగే ఒక విద్యను కొందరు కష్టంగా నేర్చుకుంటారు, అదే విద్యను కొందరు ఇష్టంగా నేర్చుకుంటారు.
శ్రద్ధతో చేసే పనిలో తృప్తి ఉంటుంది. అదే శ్రద్ధ జీవన విధానంలో ఉంటే క్రమశిక్షణ అలవాటవుతుంది. చేసే పూజలో, ధ్యానంలో, సాధనలో, అలాగే చదువులో, చేస్తున్న పనిలో ఆసక్తి ఉంటే ఆనందం ఉంటుంది, జ్ఞానము కలుగుతుంది. అది కీర్తిని కూడా ఇస్తుంది. కొందరికి అవసరమైన వాటి యందు ధ్యాస కుదరదు, కానీ అక్రమబద్ధమైన వాటి యందు రతి ఏర్పడుతుంది. అంటే ఇద్దరు కలిసినప్పుడు మూడో వాని గురించి చెడుగా చెప్పుకోవడానికి ఆసక్తి ఎక్కువ. దీనికి కావలసిందల్లా 2 పరికరాలు: నోరు, చెవి. అంటే చెడు చెప్పగలిగే నోరు, దాన్ని వినగలిగే చెవి పక్కన పక్కన చేరితే చాలన్నమాట. ఇంకొందరికి కావ్యములు, శాస్త్రములు చెప్పే దాంట్లో రతి చూపిస్తారు. రతి ఒక్కటే, కానీ అది వారి వారి సంస్కారం వలన వాటి స్థానాలు మారుతూ ఉంటుంది. ఈ ఆనందించే లక్షణం అమ్మవారి అనుగ్రహం. దేనివల్ల ఆనందం కలుగుతుంది అంటే అది వారి వారి కర్మలను బట్టి ఉంటుంది. అన్నింటికన్నా గొప్ప రతి అమ్మవారి స్వరూపం. శివుని యందు అమ్మకు మహారతి, పరమేశ్వరుని యందు ప్రీతి కలది. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః.